సికింద్రాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నాయకులు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ ముందున్న హైదరాబాద్ DHMO ముందు ధర్నా చేశారు. 2 నెలలుగా సర్వే చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ లో దోపిడీ ఎక్కువైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని DMHO కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు బలోపేతం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల మందులు అందించాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలని, అలానే ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ 2 నెలలుగా PYL, POW రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. అందులో బాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా DMHO కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు అందులో బాగానే హైదరాబాద్లో కూడా DMHO ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాం. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అనవసరమైన ఆపరేషన్లు చేస్తా ఉన్నారు. అధిక బిల్లులు వేస్తా ఉన్నారు. మెడికల్ బిల్లులు అయితే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాయి. అట్లానే మెడికల్ బిల్లులే కాకోకుండా హాస్పిటళ్లలో అనవసరమైన ఆపరేషన్ చేస్తూ తమ ఆస్తులను అమ్ముకునే పరిస్థితి కూడా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. సర్వేలు నిర్వహిస్తా ఉన్నాము. అట్లాగే ప్రతి హాస్పిటల్ తిరిగాము. డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాపులలో కూడా మేము సర్వేలు చేశాము. దాంట్లో భాగంగా మేము దశలవారీ కార్యక్రమము ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే దశలవారీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ DMHO ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మేము చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డయాగ్నోస్టిక్లో ఉన్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి చేస్తున్న ఈ పోరాటంలో మాకు చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ సర్వేలో చేసినప్పుడు కానీ ఆ సమస్యలు దృష్టికి వచ్చిన సమస్యలపై మేము మళ్ళీ తిరిగి వినతి పత్రాలు ఇవ్వడము, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ధర్నాలు చేయడము లాంటివి జరిగినవి. అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించట్లేదు. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు స్పందించట్లేదు.